నమస్కారం. తేట తెలుగులో మీకోసం వేదికకు స్వాగతం. ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా రచయిత్రి విజయలక్ష్మి అవధానుల గారి అచ్చ తెలుగు కథలు కబుర్లు అన్న కథా సంపుటి నుండి మరొక చిరుకథను ఈ ఆదివారం వినేద్దాము. ఈ కథ పేరు కామాక్షమ్మ ఆనపపాదు. ఇంతకుముందు ఈ కథా సంపుటిలోని కథలను వినగోరువారు కిందున్న వివరణ పట్టీలోని అనుసంధాల ద్వారా వినేసేయండి. అంటే డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్స్ ద్వారా వినేసేయండి. అలాగే ఈ కథలో పలు సందర్భాల్లో వచ్చే అచ్చ తెలుగు పదాల అర్థాలను కూడా అదే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. కథకు వచ్చే ముందు ఒకసారి ఆ అర్థాలను చూసి కథకు వచ్చేసేయండి. ఇక మొదలు పెడదామా? పట్టణము పల్లె కాని ఆ ఊర్లో అగ్రహారం వీధి అని ఒక వీధి ఉంది. ఆ వీధి నుండి ప్రధాన రహదారికి వెళ్ళడానికి అడ్డదారిలో ఒక సందు ఉంటుంది. ఆ సందు దాకా వచ్చిన వాళ్ళు ప్రధాన రహదారికి వెళ్ళాలంటే ఆ సందు గుండా వెళ్ళిపోతారు. ఏదో పని మీద ప్రధాన రహదారి దాకా వెళ్ళవలసిన పరంధామయ్య ఆ సందు దాకా వచ్చాక అలవాటు చొప్పున ఆ సందులోకి తిరగబోయి, అమ్మో, ఇటు నుండి వద్దు బాబు, ఎందుకు వచ్చిన తలనొప్పి, పావుగంట ఎక్కువ నడుస్తే నడిచాను, చుట్టూ తిరిగే వెళ్తాను అనుకుంటూ ముందుకు నడిచాడు. పరంధామయ్య ఆ సందులోకి తిరగడానికి సందేహించడానికి కారణం తెలియాలంటే మనం 2-3 నెలలు వెనక్కి వెళ్ళాలి. ఆ సందులో ఒంటిగది మిద్దెల్లు ఒకటుంది. బొమ్మరిల్లు లాంటి ఆ మిద్దె ఇల్లు మీద దాకా పాకి ఒక ఆనపపాదుంది. ఆ సొరపాదుకి 10కి మించి లేతగా నవనవలాడుతున్న సొరకాయలు వేలాడుతూ ఉన్నాయి. ఆ ఇంట్లో కామాక్షమ్మ గారు ఉంటారు. ఆవిడ పూర్వ సువాసిని. ఒక్క కొడుకు పుట్టగానే భర్త పోవడంతో తన రెక్కల కష్టంతో పిల్లాడిని పెంచి పెద్ద చేసి మంచి చదువు కూడా చదివించింది. కామాక్షమ్మ గారిది వంటలో అందవేసిన చెయ్యి. 10 ఏళ్ల క్రితం దాకా 2-3 ఇళ్లలో వంట చేసుకుంటూ ఆ వచ్చిన ఆదాయంతో పిల్లాడిని పెంచి పెద్ద చేసింది. పిల్లాడికి పెళ్లి కూడా చేసింది. పిల్లాడికి మరో రాష్ట్రంలో ఉద్యోగం రావడంతో తాను వాళ్లతో వెళ్ళడం ఇష్టం లేక అత్తింటి తరపున వచ్చిన ఆస్తి ఆ చిన్న ఒంటిగది మిద్దెలో ఉండిపోయింది. ఆవిడ చిన్న ఇల్లు ముందున్న చిన్ని స్థలంలో వేసిన ఆనపపాదు బలంగా పెరిగి పిందెలు పెట్టి ముచ్చటగా కాయలు కాయడం మొదలుపెట్టింది. కానీ ఒక్క మనిషికి ఎంత ఆనపకాయ కావాలి? ఆవిడ అసలే పిట్టతిండి మనిషాయే. అలాగని ఆ సొరకాయలను తీసుకెళ్లి విపణి వీధిలోనూ అమ్ముకోవాలంటే తన జీవన విధానం అడ్డొస్తోంది. సరే, మళ్ళా పరంధామయ్య విషయానికి వద్దాం. 2 నెలల క్రితం పరంధామయ్య ఆ వీధిలోంచి వెళ్తున్నాడు. ఏం పరంధామయ్య, ఎక్కడికింత హడావుడిగా వెళ్ళిపోతున్నావు? పలకరించింది కామాక్షమ్మ. మా అమ్మకి మందులు తీసుకెళ్తున్నా మామగారు. మొన్న జ్వరం వచ్చింది, ఇప్పుడు కాస్త తగ్గిందిలేండి. అలాగా, జ్వరం వచ్చిన వాళ్ళకి లేత ఆనపకాయ కూర చక్కగా అరుగుతుంది, ఒకటి తీసుకెళ్ళు. చక్క నువ్వులు గుండ పెట్టి వండమని మీ ఆవిడకి చెప్పు. ఇందా ఈ ఆనపకాయ తీసుకో. ఇలా గోరు తగలగానే లోపలికి దిగిపోతున్నంత లేతగా ఉన్న ఆనపకాయను చూసి మురిసిపోయాడు పరంధామయ్య. ఎంతివ్వాలి మామగారు? అడిగాడు. భలేవాడివే, నీ దగ్గర నేను డబ్బు తీసుకుంటానా? తీసుకెళ్ళు. ఎలాగూ మీ కూర ఎక్కువ అవుతుంది కాబట్టి నాకు కాస్త వండిన కూర ఇచ్చావంటే 2 పూటలకి సరిపెట్టుకుంటాను. ఇంత లేతకాయ తొక్క ఎలాగూ పారేరాయే, దాంతో పచ్చడి చేసుకుంటారు కదా, ఆ పచ్చడి కూడా నూనె ఇవ్వక మానవు అంది లేత సొరకాయను అందిస్తూ. ఆ మధ్యాహ్నం పరంధామయ్య కూర పచ్చడి తీసుకెళ్లి కామాక్షమ్మకిచ్చాడు. మరో రోజు, ఓ పరంధామయ్య, ఇలా రావయ్యా, ఒక ఆనపకాయ కావాలా? పక్కనే పెట్టుకున్న లేత ఆనపకాయ చూపెడుతోంది కామాక్షమ్మ. ఈ మధ్యనే ఇచ్చారు కదండి, వద్దులేండి మొహమాటంగా అన్నాడు పరంధామయ్య. భలేవాడివయ్యా, ఆ రోజు నువ్వులు గుండ జల్లుకొని కూర చేసుకున్నారు, ఇవాళ ఎంచక్క మజ్జి పులుసు చేసుకోండి. చేసుకున్నాక రుచికి నువ్వు ఇవ్వక మానవు. ఆ ఇచ్చేదేదో 2 పూటలకి కలిపిస్తే నాకు మరో ఆధారం చేసుకునే బాధ తప్పుతుంది అంది కామాక్షమ్మ నవ్వుతూ ఆనపకాయను అందిస్తూ. ఇంట్లో సరిపడేంత మజ్జిగ లేకపోవడంతో వెళ్తూ వెళ్తూ మజ్జిగ కొనుక్కుని వెళ్ళాడు పరంధామయ్య. మరో రోజు, అబ్బా,
నువ్వు భలే అదృష్టవంతుడు పరంధామయ్య. ఇంత నవనవలాడుతున్న ఆనపకాయలు బోల్డు దబ్బుకు పోసుకున్నా నీకు దొరకవు. నేను చక్క దీని మొహాన ఇంత శనగపప్పు వేసి కొబ్బరికూర జల్లావో జిహ్వ లేచొస్తుందనుకో. తీసుకెళ్ళు అంటూ అతని చేతిలో బలవంతంగా ఒక పెద్ద ఆనపకాయ పెట్టింది. ఇంటికి వెళ్తూ వెళ్తూ పరంధామయ్య కొబ్బరికాయ కొనుక్కుని వెళ్ళవలసొచ్చింది. ఆ పైన మరో రోజు పాలు కొబ్బరి పాలు పోసి చేసిన కూర, మరో రోజు పప్పు కూర, ఇంకో రోజు దప్పడం. ప్రతిసారి కూరకు కావలసిన ఏదో ఒక వస్తువు కొనుక్కుని తీసుకువెళ్లాల్సి వచ్చేది పరంధామయ్యకి. ఇంట్లో పెళ్ళాం సనుగుళ్ళు ఎక్కువయ్యాయి. మనకు ఉత్తనే వచ్చిన ఆనపకాయ కంటే కొనాల్సిన వస్తువు ఖరీదు ఎక్కువైపోతుందండి. ఈసారి నుండి ఆనపకాయలు తెచ్చిన మొహాన్ని కొట్టకండి అంటూ. అందుకే పరంధామయ్య ఆ సందులోకి వెళ్ళడం మానేశాడు. అయితే ఇది పరంధామయ్య ఒక్కడే అనుభవమే కాదు. తల్లి గౌరీ, ఇవాళ బుట్టలో ఏం కూరలు అమ్ముతున్నావు? వంకాయలు, బీరకాయలు, పొట్లకాయలు మామగారు. ఆనపకాయలు లేవుగా. మా ఆనపపాదు కాయలు చూడు ఎంత లేతగా ఉన్నాయో. 4 తీసుకెళ్ళి అమ్ముకో. నువ్వు బుట్ట దించగానే మొదట ఇవే కొంటారు చూసుకో. నువ్వేం డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఇవాళ రేపు నా కూరకు కావలసిన వంకాయలు బీరకాయలు ఇవ్వు చాలు. ఓ బట్టలబ్బి, మంచి కట్టుడు నేత చీరలున్నాయా? ఇగో చూడండి అమ్మగారు, ఈ నేత రంగు చీరలు చూడండి. ఒక్కొక్కటి 200 రూపాయలు. రోజు కట్టినా 2-3 ఏళ్ళు ఆడచ్చు. సరే 3 చీరలు ఇయ్యి. ఈ ఏడాదంతా నాకు సరిపోతాయి. ఇదిగో నాయనా, 500 రూపాయల నోటు ఉంది, చిల్లర లేదు. ఆ 100 రూపాయలకి ఈ 3 సొరకాయలు తీసుకో. పప్పులు, ఉప్పులు, సబ్బులు, తనకు కావలసిన పచారీ సామాన్లలో సగం ఆనపకాయలు ఇచ్చి కొనేసుకుంటోంది కామాక్షమ్మ. అతి లేతగా నూగుతేలుండడంతో అందరూ వాటిని సంతోషంగా పుచ్చేసుకుంటున్నారు. ఎంతమందికి కాయలిచ్చినా ఎప్పుడు పందిరి మీద కనీసం 5-6 కాయలు ఉంటున్నాయి. కొన్నాళ్లలో శ్రీరామనవమి. పాడ్యమి నాడు కామాక్షమ్మ ఆ ఊర్లో ఉన్న రాములూరు గుడికి వెళ్ళి అక్కడి పూజారిని కలిసింది. పంతులు గారు, నవమి నాడు రాముల వారికి ఏదో ఒకటి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని బీదలకు చేసే అన్న సంతర్పణలో పంచుతారు కదూ? అవునమ్మా. నైవేద్యానికి ఏమైనా నియమాలు ఉన్నాయా పంతులు గారు? అంటే ఫలానా పదార్థాలు చెయ్యాలి అని? తల్లి, ఇచ్చేది ఆయనే, తీసుకునేది ఆయనే. చేసేదేదో శుభ్రంగా శుచిగా చిత్తశుద్ధితో చేస్తే చాలు. అయితే ఈసారి నైవేద్యం నేను తెస్తాను పంతులు గారు. ఒక తీపి పదార్థం చేసి తెస్తాను అంది కామాక్షమ్మ ఉత్సాహంగా. కనీసం 200 మందికి చేయాలమ్మా. చేస్తాను పంతులు గారు, కానీ అదంతా బీదవాళ్ళకే వడ్డించాలి మరి. తప్పకుండానమ్మా. ఆ శ్రీరామనవమికి పంచిన ప్రసాదం రుచి చూసి అందరూ ఆశ్చర్యపోయారు. లేత ఆకుపచ్చ రంగులో పచ్చకర్పూరం, ఏలకుల ఘుమఘుమలతో, నిండా జీడిపప్పులు, ఎండు ద్రాక్షలతో తీయ తీయగా నోట్లో కరిగిపోతూ, ఈ ప్రసాదం ఏంటి, ఇంత రుచి ఎప్పుడూ చూడలేదు అంటూ అందరూ గుడి పూజారి గారిని అడిగేవారే. అది కామాక్షమ్మ చేసిన ఆనపకాయ తీపిలేహ్యం. వాళ్ళ ఇంట్లో కాసిన ఆనపకాయలతో చేసిందంట అంటూ అందరికీ చెప్పసాగారు పూజారి గారు. ఆ రోజు బీదవారికి చేసిన అన్న సంతర్పణలో అందరూ లొట్టలేసుకుని మరీ తిన్నారు ఆ తీపి పదార్థాన్ని. ఏదో ఆనపకాయలకి బదులుగా వస్తువుల్ని తీసుకుని మిగుల్చుకున్న డబ్బులతో 4 బీదవాళ్లకి తీపి తినిపించగలిగాను. ఈ జన్మకి ఇంతకంటే ఇంకేం కావాలి అనుకుంది కామాక్షమ్మ సంతృప్తిగా నిట్టూరుస్తూ. సమాప్తం. ఇదండి కామాక్షమ్మ ఆనపపాదు అన్న చిరుకథ. వచ్చే ఆదివారం మరొక చిరుకథతో కలుద్దాము. ఈ కథ పఠనము మీకు నచ్చినట్లయితే ఇష్టపడండి, నలుగురితో పంచుకోండి, నా వేదికకు చందాదారులు కండి. అదేనండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అని. ధన్యవాదాలు.